ఆంధ్ర బాసరగా పిలువబడే ఈ క్షేత్రము కొలనుభారతి క్షేత్రము. ఈ క్షేత్రం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటం అనేది మన యొక్క అదృష్టంగా భావించవచ్చు. ఈ క్షేత్రం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శివపుర గ్రామం నుంచి కరెక్ట్‌గా 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ టెంపుల్‌కి వెళ్ళడానికి మన ఓన్ వెహికల్‌తో అయినా వెళ్ళొచ్చు. లేదంటే ఆత్మకూరు నుండి మనకి స్పెషల్‌గా బస్సులు కూడా ఉంటాయి. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్య రాజు అయిన మలభూపతి నిర్మించినట్లు మనకి శాసనాల ప్రకారం తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారు స్వయంభూగా వెలిసారనమాట. పుస్తక రూపధారణిలో సరస్వతీదేవి అమ్మవారు కొలువై ఉంటారు. సరస్వతీదేవి ద్వాదశ నామాల్లో ఒకటి అయిన భారతి అనే పేరు మొదటిది అనమాట. ఈ భారతి అనే పేరు మీదకి ఇక్కడ కొలను భారతి అని పిలుస్తారు అమ్మవారిని. ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారు పద్మాసనంలో కూర్చొని పవిత్ర గ్రంథాలను పట్టుకొని ఉంటుందన్నమాట. ఈ క్షేత్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. నిత్యం ఇక్కడికి భక్తులు తమ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ కొత్తగా స్కూల్కి వెళ్ళాలి అనుకునే పిల్లల్ని తీసుకొచ్చి అక్షరాభ్యాసం అయితే చేయిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కొలను భారతి టెంపుల్లో శరన్నవరాత్రులు అలాగే వసంత పంచమి రోజు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారనమాట. మనకి ఎలాగైతే దేవీ నవరాత్రులు చేస్తారో అలాగా ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగా పూజలు జరుగుతూ ఉంటాయి. చారుగోమతి నది ఒడ్డున నెలకొని ఉన్న ఈ ప్రాంతంలో ఒక చిన్న పవిత్రమైన వాగు అలాగే అందమైన జలపాతాలు కూడా ఉన్నాయన్నమాట. ఇవి మనం సందర్శించాలంటే వర్షాకాలం బాగా ఉన్నప్పుడు అప్పుడు వచ్చామనుకోండి మనకి జలపాతాలు అనేవి ఈ కోనేరు కూడా ఫుల్ వాటర్తో నిండి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే స్వయంభూగా వెలిసిన అమ్మవారి గుడిలోనే సప్త శివాలయాలు అనే ప్రాచీనమైన 7 శివాలయాలు ఉండడం ఈ క్షేత్రం యొక్క గొప్ప విశేషం అన్నమాట. ఈ 7 శివాలయాలు ద్వాపరయుగం నాటివని ఇక్కడి ప్రజలు నమ్మకం అన్నమాట. ఇక్కడ వసంత పంచమి, మహాశివరాత్రి మరియు శరన్నవరాత్రులు మెయిన్‌గా జరుపుకుంటారు. ఈ 7 శివాలయాలు ఒక చోట ఉండడం అనేది ఒక ప్రత్యేకంగా అనే చెప్పుకోవాలి మనము. ఇక్కడ ఈ సప్త శివాలయాలు అనేవి మనకి శివలింగంతో పాటు అమ్మవారు కూడా దర్శనమిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఒక పెద్ద నందీశ్వరుడు కూడా మనకి దర్శనమిస్తాడు. ఈ నంది కూడా మనకి ఎంత బ్యూటిఫుల్‌గా అంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఈ నందీశ్వర విగ్రహం అనేది. మొత్తం రాయితో చేసి ఉంటుంది ఈ విగ్రహము. అయితే మనం ఒక్కొక్క టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది కదా! సో, ఇక్కడ ధ్వజస్తంభం అనేది ఇలా ఉందన్నమాట. ఈ ధ్వజస్తంభంని చూస్తూ ఉన్నంతసేపు చుట్టూ ఉన్న నల్లమల్ల ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో ఎంత అందంగా ఉందంటే ఇంత అందంగా ఉంటుంది. ఈ శివాలయాల్లో మనకి మహాశివరాత్రి వేడుకలు కూడా చాలా అంటే చాలా బాగా ఘనంగా జరుగుతాయి. మనకు ఇక్కడ మొదటగా శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారైతే దర్శనమిస్తారు. మొదటగా ఈయనను దర్శించుకొని సప్త శివాలయాలన్నిటిని దర్శించుకోవచ్చండి. మొత్తం ఒకే ఏరియాలో ఉంటాయి ఈ టెంపుల్స్ అన్నీ. ఈ సప్త శివాలయాల క్షేత్రంలో ఫస్టుగా మనకి దర్శనమిచ్చేది శ్రీ కౌమారి దేవి సమేత వశిష్ఠలింగేశ్వర స్వామి అనమాట. ఈయన అమ్మవారితో సహా ఇక్కడ కొలువై ఉన్నారు. అలాగే రెండవది శ్రీ మహేశ్వరి దేవి సమేత జమదగ్ని లింగేశ్వర స్వామి అనమాట. ఇక్కడ కూడా సేమ్ అలాగే అండి. అమ్మవారు మొత్తం ఒకేలా ఉంటారు. మన ఫస్ట్ ఎలా అయితే ఉంటారో అలా. థర్డ్‌ది శ్రీ బ్రాహ్మిణి దేవి సమేత గౌతమ లింగేశ్వర స్వామి. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరుందనమాట ఇక్కడ. 7 శివలింగాలకి 7 పేర్లనమాట. ఇప్పుడు 4వది శ్రీ చాముండేశ్వరి దేవి సమేత విశ్వామిత్ర లింగేశ్వర స్వామి. ఇక్కడ కూడా సేమ్ అండి. మనకు అమ్మవారైతే ఒకే రూపంలో దర్శనమిస్తారు. అలాగే మనకు శివయ్య కూడా అలాగే ఇస్తారు. 5వ క్షేత్రం వచ్చేసి శ్రీ ఇంద్రాణి దేవి సమేత భరద్వాజ లింగేశ్వర స్వామి. ఇక్కడ కూడా సేమ్ అనమాట. అలాగే మళ్ళీ ఆరవ లింగం ఉంటుంది ఇక్కడ. ఆ 6వ లింగం పేరు వచ్చేసి శ్రీ వారాహిదేవి సమేత శ్రీ అతిలింగేశ్వర స్వామి. ఇక్కడ మాత్రం మనకి అమ్మవారు వారాహిదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు. అలాగే ఇంకా మిగిలిన అమ్మవార్లు మాత్రం అందరూ ఒకేలాగుంటారు. ఒక్కొక్క లింగం మాత్రం కొంచెం వేరులా ఉంటుంది. 7వది వచ్చేసి శ్రీ వైష్ణవిదేవి సమేత శ్రీ కశ్యప లింగేశ్వర స్వామి. ఇది 7వ లింగం అనమాట. సేమ్ మనకి ఫస్ట్ అమ్మవారు ఎలా అయితే దర్శనమిస్తారో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటారు. ఈ అమ్మవారి గురించి అయితే నాకు తెలిసినవి మీతో పంచుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.